గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు వచ్చేసి అక్టోబర్ 2 గాంధీ జయంతి. నాకు తెలిసిందే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అనమాట ఆయన ఫుల్ నేము. ఆయన పుట్టింది వచ్చేసి పోర్బందర్, గుజరాత్ స్టేటు. మనకు తెలిసిందే ఆయన లండన్కి వెళ్ళి లాయర్ చదవడం, బారిస్టర్ ఉంటారనమాట. అప్పట్లో బారిస్టర్ అని అప్పట్లో బారిస్టర్ అనేవాళ్ళు, ఇప్పుడైతే నార్మల్ లాయర్స్ అంటున్నారు. సో బారిస్టర్ చదవడం, తర్వాత ఇండియాకి రావడం, తర్వాత ఇండిపెండెన్స్ డే మూమెంట్లో క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, అంటే బ్రిటిషర్స్ క్లోత్స్ మేము వేసుకోము ఇవన్నీ అనుకోవచ్చు, సాల్ట్ సత్యాగ్రహ కావచ్చు. ఇట్లా చాలా అయితే చేశారు. అండ్ నాన్ వైలెన్స్ అని అన్నారు అనమాట. అంటే మాకు వైలెన్స్ వద్దు, నాన్ వైలెన్సే కావాలని చెప్పి అహింసాత్మకంగా చాలా పోరాడారు. అండ్ క్లాత్స్ కూడా దేశీయ క్లాత్స్ వేసుకునేవాళ్ళు, ఇంగ్లీష్ టైప్ క్లాత్స్ అప్పుడు ఉండేవి. కానీ ఆయన మామూలుగా ఎక్కువ ఇండియా పంచికట్లు డ్రెస్సెస్ మాత్రం వేసుకునేవాళ్ళు. అండ్ మనకు తెలిసింది ఆయన ఎవరో వీలు ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆయన పుట్టి ఇన్ని 100 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం గాంధీ జయంతి ఎందుకు జరుపుకుంటున్నామంటే, నేను డేట్ చెప్పలేక కాదు, అంటే ఇయర్ చెప్పలేక కాదు, మామూలుగా మనం ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నా కూడా ఆయన్ని మనం మర్చిపోలేము. ఆయన గుర్తుంటున్నారంటే మనం ఆయన చేసిన విషయాలు కావచ్చు, ఆయన చేసిన పోరాటాలు కావచ్చు. ఇప్పుడు కూడా మన కరెన్సీ నోట్స్ మీద ఆయన ఫోటో కనిపించింది అనమాట, నవ్వుతా. సో అదనమాట ఆయన గొప్పతనం. అంత గ్రేట్ లీడర్ కాబట్టి మనం ఆయన కరెన్సీ నోట్స్ మీద ముద్ర వేసుకుంటున్నాం. అండ్ ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని మనం గాంధీ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో లాస్ట్లో ఆయన గాడ్సే చంపడం నాకైతే చాలా బాధ అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది కాస్త కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే ఒక గ్రేట్ వీరుడిని కోల్పోయారు అప్పట్లో ఇండియా వాళ్ళని చెప్పి నాకు అనిపించింది. అది మన చేతిలో లేదు కదా, ఎప్పుడో 70 years బ్యాక్ జరిగిపోయింది. సో ఎంత బాధపడిన న్యూస్, అది జరగడం జరిగిపోయింది, మనమైతే ఏం చేయలేం. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ గాంధీ జయంతి అండ్ సెల్యూట్ టు అవర్ నేషనల్ ఫ్లాగ్, సెల్యూట్ టు అవర్ ఇండియా. మన ఫ్రీడమ్ ఫైటర్స్కి, మన ఆర్మీ జవాన్లకి, సైనికులకి ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఇండియా, జై హిందుస్థాన్. థ్యాంక్ యూ.